తప్పు చేసిన కాపాడడానికి ఎవరినో అందులో ఇరికించుకోవాల్సిన అవసరం ఏంటని అడగాలి కదా. అది లేదు. నైతికత చచ్చిపోయింది, నిజాయితీ చచ్చిపోయింది. అబద్ధాలని రాజకీయాలని మిక్స్ చేసి క్రైమ్ని కాపాడుకొచ్చేటటువంటి ఒక రాక్షస రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అవును సార్, నిజంగా కస్టడీకి తీసుకుంటే విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళతో చేపిస్తారు. వాళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళు ఏం చెప్తారు. నీకు జనార్దన్ రావుకి పరిచయం ఉందా? ఉంది. లేదు లేదు అన్నాడు అనుకో. లేదు లేదు మీరు ఇంతకుముందు తెలుసు. అవును నాకు తెలుసు, వాళ్ళిద్దరు ఏడో పెళ్లిలో కూర్చున్నారు, ఎట్లాంటి చూపెడతారు. అయ్యే సాక్ష్యాలు వీళ్ళు చెప్పే సాక్ష్యాలు. పెళ్లిలో కూర్చున్నారు కదా మీ ఇద్దరు, లేకపోతే ఇది ఉంది. ఎందుకు తెలియదు? ఇతను వైన్ షాప్ నడిపాడు, అతను వైన్ షాప్ నడిపాడు, లేకపోతే ఇతను బార్ నడిపాడు, అతను బార్ నడిపాడు ఒకప్పుడు. అది బార్లు వైన్ షాపులు తెలియదు. కాబట్టి తెలిసినోడు ఉన్నాడు కాబట్టి వాడి వ్యాపారంలో ఇటు పార్ట్ అయిపోతాడా? అప్పుడు నా సంబంధం లేదన్నాడు అనుకోండి. లేదు లేదు మీకు డబ్బులు ఇచ్చానని జనార్దన్ రావు చెప్తున్నాడు అంటారు. కాగితం ఇదిగో అంటారు. ఇదిగుదిగో సాక్ష్యం అని చెప్పి పత్రికలు టీవీలు రాస్తారు. ఏమంటాడు? ఆయన రాసిస్తే నాకేం సంబంధం, నాకు ఇవ్వాలి కదా అంటాడు. మీకు అప్పుడు డబ్బులు తెచ్చి ఇచ్చారంట అంటే ఎవరు చెప్పారని జనార్దన్ రావు చెప్పారు. అదే సాక్ష్యం. అంటే ఒక దస్తగిరి మర్డర్ చేసినోడు నేను ఎవడో పేరో చెప్తాను కాబట్టి ఆయన కాపాడి అక్కడ దస్తగిరి. అట్లాగే ఇక్కడ అంతే, క్రైమ్ చేసినోడిని కాపాడి వాడు క్రిమినల్ ఎవడి పేరు చెప్తే వాడి పేరు, లేకపోతే వీళ్ళు క్రిమినల్ పేరుతో ఎవడి పేరో చెప్పించి కేసులు పక్కదో పట్టించడం. క్రైమ్ని రాజకీయం చేసి రాజకీయ క్రిమినల్స్ని కాపాడుతున్నారు.